ఈ వీడియోలో మనం మీనరాశి వారికి రాబోయే 2025వ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు వ్యయస్థానంలో శనిగ్రహ సంచారం మార్చి 29 వరకు తదుపరి జన్మరాశిలోకి మారడం జరుగుతుంది. అలాగే మే 18 వరకు రాశి అందే సంచరిస్తున్నటువంటి రాహుగ్రహం వ్యయస్థానంలోకి మారడం జరుగుతుంది. సింపుల్గా ఈ రెండు గ్రహాలు ఎక్స్చేంజ్ అవుతున్నాయి. అలాగే తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు ఫిబ్రవరి 4 వరకు వక్రగమనం, తదుపరి మే 15 వరకు అదే రాశిలో రుజుమార్గంలో సంచరించి మే 15 తర్వాత చతుర్థ భావం అయినటువంటి మిథున రాశిలోకి ప్రవేశం. ఇక కేతువు ఇంచుమించుగా మీకు రాహుతో పాటు కేతు గ్రహం కూడా మరి సింహరాశిలోకి 6వ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. మరి ముందుగా మరి ఈ 2025వ సంవత్సర ప్రారంభంలో ఒక విధంగా చెప్పాలంటే 12వ స్థానంలో శనిగ్రహ సంచారం జాతకుడి మీద చాలా వరకు ఆర్థిక పరమైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎలా ఉంటుందంటే చాలామందికి శని వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాచుకున్న ధనం ఖర్చు అయిపోవడం, అలాగే అప్పటిదాకా తీరిపోయింది అనుకున్నటువంటి బాధ్యత మళ్ళా ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీనరాశి వారికి ఏమైందంటే శని లాభాధిపతిగా వ్యయ స్థానంలో ఉన్నాడు, అంటే రావాల్సినటువంటి ఆదాయం కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అనుకోని ఖర్చులు కొన్ని అయితే జాతకుడు కొన్ని బాధ్యతలు తన మీద పెట్టుకుంటాడు. అక్కర్లేని బాధ్యతలు పెట్టుకోవడం వల్ల దానివల్ల కూడా కొంత ధనవ్యయం అవుతుంది. సో ఈ విధంగా మొత్తం మీద ఈపాటికే చాలా వరకు జాతకుడి యొక్క ఆర్థిక స్థితి మొత్తం జీరోకి వచ్చి నెమ్మదిగా రుణాల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ స్థితి నుంచి జాతకుడు బయటపడాలంటే ప్రస్తుతం తన ఉన్నటువంటి ధనంతో పాటు కొంత ధనాన్ని రుణంగా చేసి ఏదైనా ఒక గృహం కొనుక్కుంటే చాలా మంచిది. అప్పైనా పర్లేదు కానీ ఏదో పెద్ద బాధ్యత మీద పెట్టుకోవాలన్నమాట. పెద్ద ఇళ్ల స్థలం కానీ ఒక గృహం కానీ కొనుక్కుంటే ఏమవుతుందంటే జాతకుడికి బడ్జెట్ పెరుగుతుంది. దాంతో కొన్ని అనవసర ఖర్చులు తగ్గుతాయి. జాతకుడు జాగ్రత్తగా ఉండి ఈ రాబోయే మరి ఇంకా 5 సంవత్సరాల పాటు ఏలినాటి శని ఉంటుంది కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఆ వాయిదాలు కట్టవలసి రావడం, ఈలోగా పిల్లల చదువులు ఇవన్నీ కూడా బాగా టైట్ చేయడం వల్ల జాతకుడు జాగ్రత్తగా దీన్ని పూర్తి చేయడానికి అనుకూలిస్తూ ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే ప్రస్తుతం మీరు డబ్బులు ఉన్నా లేకపోయినా ఇంట్లో గృహప్రవేశం చేస్తే మంచిది. అంటే సొంతంగా ఇల్లు కొనుక్కొని రాబోయే ఉగాది తర్వాత గృహప్రవేశం చేయండి. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు దాని నుంచి బయటపడతారు. అయితే ఏంటంటే మరి 29 మార్చి వరకు జాతకుడికి అప్పు కూడా చాలా సులభంగా దొరుకుతుంది. మీరు ఒక పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, పిల్లల్ని చదివించాలన్నా, ఏ కార్యక్రమం అవ్వచ్చు, ఖచ్చితంగా అప్పు దొరుకుతుంది. అందుకనే ఈ సమయంలోనే మీరు ఇల్లు కొనుక్కోండి. 29 తర్వాత ఏమవుతుందంటే జన్మశనిలోకి వస్తాడు. జన్మశనిలోకి వచ్చిన దగ్గర నుంచి మీకు ఒక విధంగా భయం పట్టుకుంటుంది అన్నమాట. ఆ బాకీ ఎలా తీర్చాలి, ఆ ఇన్స్టాల్మెంట్ ఎలా కట్టాలి, పిల్లల్ని ఎలా చదివించాలి అనుకుంటూ ఉంటారు. ఈలోగా ఇంకో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది ఏమవుతుంది, చతుర్థం మరి చంద్రుడు మాతృకారకుడు కాబట్టి మదర్కి అనుకోకుండా హెల్త్ ప్రాబ్లం రావడం కానీ, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు రావడం వల్ల వాళ్ళని కూడా మీరు ఆదుకోవలసి రావడం కానీ, అలాగే మీ సొంత గ్రామంలో ఉన్నటువంటి స్థిరాస్తులపైన ఇబ్బందులు రావడం కానీ, ఈ విధంగా మీ గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి ఇబ్బందులు రావడం వల్ల దాని కొరకు కూడా మీరు కొంత ధనాన్ని వెచ్చించడం కానీ, సమయాన్ని వెచ్చించడం కానీ, మానసిక అశాంతికి గురవడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడు
ప్రతిదీ కూడా దైవం మీద భారం వేస్తూ కొంత సొంత ప్రయత్నం చేసుకుంటూ మరి జాగ్రత్తగా ముందుకెళ్తే నెమ్మదిగా మరి ఈ కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఏదైనా గురుగ్రహం బలం మీనరాశి వారికి తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ప్రస్తుతం 3వ స్థానంలో ఫిబ్రవరి 4 వరకు వక్ర గమనంలో ఉన్నటువంటి గురువు మీరు చేసే ఏ ప్రయత్నం కూడా సంపూర్ణంగా కాకుండా మధ్యలో ఆగిపోవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఏంటంటే విదేశ ప్రయత్నం కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఏ విధంగా కూడా ఫైనల్ అయినట్టే ఉంటాయి, చివరి నిమిషంలో అయిపోతుంటాయి. డబ్బులంతా రెడీ చేసుకుంటారు, కాలేజీలో సీట్ వస్తుంది, వీసా రిజెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఉన్నటువంటి వారు ఇంకొకసారి మన ఫిబ్రవరి 4 తర్వాత గురువు రుజుమార్గంలోకి వచ్చిన తర్వాత మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అందులో ఒకటి ఏంటంటే ఉద్యోగంలో మార్పు, 2 ఏంటంటే విదేశ గమనం, అలాగే కొత్తగా ఏదైనా వృత్తి ప్రారంభించడం కానీ వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది అనుకూలిస్తుంది. అయితే వ్యాపారం ప్రారంభించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మీనరాశి వారు చేయకూడదు. ఏదైనా ఉద్యోగమే చేసుకోవాలి తప్ప సొంతంగా వ్యాపారం చేస్తే మాత్రం కంప్లీట్గా వారి జీవితం జీరో అవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా పెట్టుబడి లేని వ్యాపారాలు స్వశక్తితో ఉన్నటువంటి బిజినెస్ లాంటివి చేసుకోవాలి తప్ప డబ్బు అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే మాత్రం 2025 చివరి నాటికి ఇంచుమించుగా చేతికి వస్తుందన్నమాట. దాని తర్వాత ఏంటంటే మరి ఇంచుమించుగా మే 15 వరకు తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు జాతకుడి యొక్క గురు లక్షణాలన్నీ కూడా బయటపడతాయి. అంటే జాతకుడు మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, న్యాయవాదులకి, ఉపాధ్యాయులకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చక్కని ఫలితం రావడం జరుగుద్ది. మీరు చెప్పిన విషయాలు జరగడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు అభిమానులు కూడా పెరుగుతారు, మంచి శిష్యులు ఏర్పడతారు. వారు అభివృద్ధి మీకు కారణమవుతుంది. అంటే మీకన్నా బాగా తెలివైన వారు, చదువుకున్నవారు, వయసులో పెద్దవాళ్ళే మీకు ఫాలోవర్స్గా రావడం వల్ల మీ యొక్క ఈగో పెరుగుతుంది, దాంతో అహంకారం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది. మొత్తం మీద ఇవన్నీ కూడా గురువు మీకు సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే చతుర్థ స్థానంలోకి వస్తాడు గురు భగవానుడు. మే 15 తర్వాత మిథున రాశిలోకి వస్తాడు. ఇది మొత్తం జాతకుడి యొక్క చరిత్రనే మార్చేస్తుంటుంది అన్నమాట. ఎప్పుడైతే మిథునంలోకి గురువు ఎంటర్ అయ్యాడో జాతకుడు గృహంలో ఆనందం పొందుతాడు. ఇంట్లో ఉన్నవాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. మీ భార్య, మీ పిల్లలు, మీ మదర్, మీరంతా కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నట్టు కనబడతారు. ఎందుకు కనబడతారు? మీరు సక్సెస్ అవ్వడం వల్ల, వాళ్ళని హ్యాపీగా చూడటం వల్ల వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇక్కడ ఏముందంటే మనకి మిథున రాశిలోకి వచ్చినటువంటి గురువు అటు కన్యా రాశిని, ధనుసు రాశిని, మీనరాశి మీద కూడా తన దృష్టి ప్రభావంతో ఏమవుతుందంటే జాతకుడు వ్యక్తిగతంగా తన కష్టాల నుంచి బయటపడి మంచి గురువు లభించడం ద్వారా కానీ ఏదైనా ఒక నమ్మకమైనటువంటి దైవాన్ని ఆశ్రయించడం వల్ల కానీ జాతకుడు మనశ్శాంతి పొందుతాడు. చతుర్థంలో ఉన్నటువంటి గురువు వల్ల ఏంటంటే మీకు జాతకుడు ఒక మంచి గురువు లభించడం వల్ల మీ యొక్క వృత్తిలో చాలా నైపుణ్యం ప్రదర్శించి దాంట్లో మంచి ఫలితాలు పొందే విధంగా బాగుంటుందన్నమాట. అంటే వృత్తిలో కూడా మీరు చాలా టాప్ ర్యాంక్లోకి రావడం, అందరూ మీ యొక్క విద్యని, మీ యొక్క వృత్తిని అప్రిషియేట్ చేయడం వల్ల మీరు దాంట్లో మంచి పేరు సంపాదిస్తారు. ఇక వివాహ జీవితంలో కూడా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. ఎప్పుడైతే ఎక్కువగా మీన రాశి వారికి ఉద్యోగం బాగుంటే వివాహం బాగుంటుంది, వివాహ వ్యవస్థ భార్య బాగుంటే ఉద్యోగం బాగుంటుంది. ఈ రెండు లింకప్ అయి ఉంటాయి. ఈ రెండు బాగుంటే జాతకుడికి గృహంలో సంతోషం ఉంటుంది, వ్యక్తిగతంగా సమర్థవంతంగా పనిచేస్తుంటాడు అన్నమాట. అంటే ఈ 4 కేంద్రాలు ఇప్పుడు ఈ మనకి మే 18వ తారీఖు తర్వాత యాక్టివేట్ అవ్వడం వల్ల శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. చాలా సమస్యల నుంచి బయటపడతాడు ఈ సంవత్సరం అంతా కూడా. అంటే మే 18 తర్వాత ముఖ్యంగా రాహు కూడా మరి ఇంచుమించుగా మే 18వ తారీఖున రాశిలో నుంచి వ్యయస్థానంలో రావడం వల్ల చాలా వరకు జాతకుడిని పట్టి పీడిస్తున్నటువంటి బలహీనతల నుంచి బయటపడతాడు అన్నమాట. అది ఏదన్నా అవచ్చు. కొన్ని బంధాల నుంచి బయటపడతాడు, కొన్ని బలహీనతల నుంచి, కొన్ని అలవాట్ల నుంచి, కొన్ని వ్యసనాల నుంచి బయటపడి జాతకుడు చాలా క్రమశిక్షణతో, చాలా నిజాయితీగా, చాలా ధర్మంగా ప్రవర్తించి ఎటువంటి అవినీతికి పాల్పడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్వచ్ఛందంగా హ్యాపీగా గతంలో
ఎలా ఉండేవాడో ఆ విధంగానే ఏదో మంచి కడిగిన ముత్యంలాగా హ్యాపీగా ఉంటాడు. రాహు 12లోకి రావడం వల్ల అంటే ఆటోమేటిక్గా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు కూడా వాళ్ళ ప్రలోభాలకు లొంగకుండా మీరు మీ యొక్క నిజాయితీగానే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి ఇది కూడా మీకు అటు గురువు మంచి ఫలితం, రాహు మీ యొక్క రాశిని విడిచిపెట్టడం, జాతకుడు ప్రవర్తనలో, ఆలోచనలో, అలవాట్లో మార్పు వస్తుంది. ఇది విద్యార్థులకు మాత్రం చాలా చక్కని భవిష్యత్తుకి కారణమవుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం సప్తంలో ఉన్నటువంటి కేతు 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల జాతకుడికి పోటీతత్వం పెరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూలను నెగ్గుతాడు. మీ యొక్క ప్రయత్నాలకి దైవశక్తి తోడవుతుంది. అంటే ఓవరాల్గా మీనరాశి వారికి జన్మశని ప్రవేశించిన విషయం పక్కన పెడితే మిగతా గ్రహాల అనుకూలత వల్ల జాతకుడు క్రమశిక్షణతో వ్యవహరించి మరి శని గ్రహానికి పరిహారం చేసుకోవడం వల్ల అంటే శని భగవానుడికి ప్రతిరోజు శివుణ్ణి ఆరాధించడం, నెలకోసారి శివుడికి అభిషేకం చేయించుకోవడం, సూర్యోదయానికి ముందే లెగడం, ఒక 40 నిమిషాలు వాకింగు, ఎక్సర్సైజ్, వ్యాయామం చేయడం, వ్యసనానికి దూరంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీనరాశి వారి లైఫ్ 2025లో చాలా చక్కగా మారబోతుంది. స్వస్తి.